సో ఇప్పుడు వరకు మీరు డిడిఓ సెలెక్షన్, హైరార్కీ చూసారు. ఇప్పుడు క్యాడర్ స్ట్రెంగ్త్. ఈ క్యాడర్ స్ట్రెంగ్త్లో ఏంటి, ఇటు చూడండి, క్యాడర్ స్ట్రెంగ్త్ అనేది క్లిక్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్లో మీకు ఇక్కడ బై డిఫాల్ట్గా మీ యొక్క డిడిఓ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ డిడిఓ కోడ్కి పక్కన మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేది ఒక బటన్ ఉంది. ఈ బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఇక్కడ జాబ్ డీటెయిల్స్ సెక్షన్ ఒకటి, అవైలబుల్ స్ట్రెంత్ సెక్షన్ ఒకటి డిస్ప్లే అవుతుంది. జాబ్ డీటెయిల్ సెక్షన్ ఏంటి అంటే మీ యొక్క టోటల్ శాంక్షన్ స్ట్రెంత్, అంటే మీ ఆఫీస్కి ఎంత ఎంప్లాయీ స్ట్రెంత్ శాంక్షన్ అయిందో ఆ యొక్క నంబరు, నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీ స్ట్రెంత్ నంబరు, నెక్స్ట్ వేకెంట్ పొజిషన్స్ నంబరు డిస్ప్లే అవుతుంది. అవైలబుల్ స్ట్రెంత్లో మీ యొక్క ఆఫీస్లో ఉన్న డెసిగ్నేషన్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, మీ యొక్క ఆఫీస్లో ఉన్న డెసిగ్నేషన్స్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ అంటే మీ యొక్క ఆఫీస్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ కుక్ టూ పొజిషన్స్ మీ ఆఫీస్లో ఉన్నాయి, ఒక పొజిషన్ ఫిల్ అయింది, ఇంకో పొజిషన్ వేకెంట్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్మ్యాన్ అనేవి మీకు ఇక్కడ 11 ఉన్నాయి, మీకు 11 అనేది మీకు శాంక్షన్ అయ్యింది. సో కాదు, నాకు 11 శాంక్షన్ కాలేదు, నాకు 12 శాంక్షన్ అయ్యింది అని మీరు 12 నెంబర్ ఇచ్చేసి ఎంటర్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకరు వర్కింగ్గా కనిపిస్తున్నారు, ఇంకొకరు ఏమో వేకెంట్, ఇంకా 11 మంది వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక సేవ్ బటన్ అని కనిపిస్తుంది చూడండి. ఈ సేవ్ బటన్ని మీరు క్లిక్ చేస్తే డేటా అన్నది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మాకు లేదు, ఈ డెసిగ్నేషన్సే కాక ఇంకొక డెసిగ్నేషన్ కూడా మా ఆఫీస్లో అప్లికబుల్ ఉంది అని మీరు అనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ జాబ్ బటన్ అనేది ఒకటి ఉంది. సో ఈ బటన్ని మీరు క్లిక్ చేసి ఈ డెసిగ్నేషన్ మీ యొక్క డెసిగ్నేషన్ ఏదైతే ఉందో, అంటే మీ ఆఫీస్లో పనిచేసే ఇంకొక డెసిగ్నేషన్, ఎంప్లాయీ యొక్క డెసిగ్నేషన్ని మీరు ఎంటర్ చేసి ఆ డెసిగ్నేషన్ వాళ్ళు శాంక్షన్ స్ట్రెంత్ ఎంతమంది శాంక్షన్ అయ్యారో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ అని క్లిక్ చేస్తే ఆ యొక్క శాంక్షన్ స్ట్రెంత్ ఈ కింద రోలో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది క్యాడర్ స్ట్రెంత్. ఇంకా దీంట్లో ఇంకోటి ఏం చేయాలంటే మీరు ఫర్ సపోజ్ ఒకటి ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఒక రోని సెలెక్ట్ చేసి ఇలా ఈ యొక్క డిలీట్ బటన్ని క్లిక్ చేస్తే రో డిలీట్ అయిపోతుంది, ఆ యొక్క డెసిగ్నేషన్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇది మీరు ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్లో చేయవలసిన పని. అంతా ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క డేటా సబ్మిట్ అవుతుంది. సో ఇది క్యాడర్ స్ట్రెంత్. థ్యాంక్ యూ.